వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నేషనల్ మెయిల్స్ గురించి తెలుసుకున్నాం. నేను మెయిల్స్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు ఏ రకంగా అయితే మనం మెయిల్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్స్గా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో, సో ఈ ఇంటర్నేషనల్ మెయిల్స్ కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మెయిల్స్ గురించి పెద్దగా భయపడాల్సింది అయితే లేదు. జనరల్గా మనం ఇంటర్నేషనల్ మెయిల్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే దాని మ్యాక్సిమం మినిమం వెయిట్ ఎంత ఉన్నాయి, తర్వాత దాని సైజెస్ ఏంటి, మ్యాక్సిమం సైజ్ ఎంతలో ఉండొచ్చు, మినిమం సైజ్ ఎంతలో ఉండాలి, తర్వాత దాని కాంపెన్సేషన్ ఏ విధంగా ఉండాలి, తర్వాత వీటిలో వచ్చేసి ఒక రీటైల్ కస్టమర్లకి ఏమున్నాయి, కార్పొరేట్ కస్టమర్లకి ఏమున్నాయి, ఈ విధంగా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ విషయం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, గత లాస్ట్ వీడియోలో ఐ థింక్ క్యాష్ ఆన్ డెలివరీ గురించి నేను చెప్పేటప్పుడు అంటే క్యాష్ ఆన్ డెలివరీ దాని పోస్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తూ దాని టారిఫ్స్ డెలివరీ అయిన తర్వాత అడిషనల్గా ఫీజు ఏ విధంగా పే చేయాలనే టాపిక్ గురించి తెలుసుకున్నప్పుడు మనం అక్కడ ఏం చెప్పానంటే 6,500 వరకు, సో 6,500 వరకు 1.6% ఆఫ్ సిఓడి వాల్యూ అని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత 6,000 అబవ్ ఉంటే కన్నా, ఒకవేళ 6,000 అబవ్ ఉంటే కన్నా 100 రూపీస్ ప్లస్ 1% ఆఫ్ సిఓడి వాల్యూ అని చెప్పడం జరిగింది. 1% ఆఫ్ సిఓడి వాల్యూ కాదు, 1% ఆఫ్ సిఓడి వాల్యూ అబవ్ 6,500 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేనేం చెప్పానంటే 6,500 100 రూపీస్ ప్లస్ 1% ఆఫ్ సిఓడి వాల్యూ అని చెప్పింది. అలా కాదు, 6,500 1.6% అనేది కరెక్టే. 1.6% ఆఫ్ సిఓడి వాల్యూ 6,500 వరకు. ఒకవేళ 6,500 అబోవ్ ఉంటే కన్నా 100 రూపీస్ ప్లస్ 1% ఆఫ్ సిఓడి వాల్యూ అబోవ్ 6,500. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 10,000 అనుకోండి. 10,000 అయితే కన్నా 6,500 పైన ఎంత ఉంది, 3,500. సో 3,500 1% ప్లస్ 100 రూపీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో నేను అక్కడ కామెంట్స్లో ఆ వీడియోల కింద కామెంట్స్లో కూడా పిన్ చేయడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోదండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇంటర్నేషనల్ మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇంటర్నేషనల్ మెయిల్స్ అంటే జనరల్గా ఇంటర్నేషనల్ అంటే సో మన ఇండియా నుంచి ఇతర దేశాలకు, అదర్ కంట్రీస్కి మనకు పంపించడానికి ఉన్నటువంటి ఆ పార్సల్ సర్వీస్ని మన ఇంటర్నేషనల్ మెయిల్స్ సర్వీస్ అంటాం. ఓకేనా? సో ఇంటర్నేషనల్ మెయిల్స్లో మనం ఏమేమి పంపించవచ్చు, ఒక లెటర్స్ పంపించవచ్చు, తర్వాత ఒక ఏరోగ్రామ్స్ పంపించవచ్చు, తర్వాత ఒక స్మాల్ ప్యాకెట్స్ పంపించవచ్చు, తర్వాత బ్లైండ్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ పంపించవచ్చు, తర్వాత ఇంకేమున్నాయి శాంపుల్ ప్యాకెట్స్ అంటున్నా, జనరల్గా ప్రింటెడ్ బుక్స్ పంపించవచ్చు. ఈ విధంగా మనం ఫారిన్కి పంపించినటువంటి అవకాశం ఉంది. సో ఇవి వచ్చేసి జనరల్గా ఇంటర్నేషనల్ ఇన్లాండ్ మెయిల్స్ అని, తర్వాత ఒక స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, తర్వాత ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్ అని చెప్పి, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్ అని, ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్నేషనల్ లెటర్స్లోకి వెళ్ళిపోదాం. సో లెటర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెటర్స్ అని ఎక్కడెక్కడ బుక్ చేయొచ్చు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని పోస్టల్ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా మనం ఈ ఇంటర్నేషనల్ లెటర్స్ అనేవి బుక్ చేయొచ్చు. తర్వాత ఈ ఇంటర్నేషనల్ లెటర్స్ అనేవి ఎన్ని దేశాలకు పంపించవచ్చు, దాదాపుగా 219 డెస్టినేషన్స్కి అనేది మనం పంపించడానికి ఒక 219 డెస్టినేషన్స్ అంటే ఒక్కొక్క కంట్రీ ఒక డెస్టినేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి. సో ఈ విధంగా 219 డెస్టినేషన్స్కి అయితే మనం పంపించవచ్చు. తర్వాత రిజిస్టర్ చేయడానికి ఏమేమి అవకాశం, జనరల్గా లెటర్స్ చేయొచ్చు, తర్వాత స్మాల్ ప్యాకెట్ చేయొచ్చు, తర్వాత ప్రింటెడ్ పేపర్స్ ఉన్నటువంటి బుక్స్ లాంటివి చేయొచ్చు. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఒక ఆర్టికల్కి వచ్చేసి పోస్టేజ్ కాకుండా అండి, ఇది పోస్టేజ్ కాకుండా ఒక ఆర్టికల్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత 150 రూపీస్ అండి, 150 రూపీస్. తర్వాత వచ్చేసి ఒక ఎం బ్యాగ్ అని ఒకటి ఉంటుందండి. ఎం బ్యాగ్ అంటే ఏంటి, జనరల్గా ఒక మెయిల్ బ్యాగ్ లాంటిది అనుకోండి. ఎం బ్యాగ్ అంటే మెయిల్ బ్యాగ్ అను, ఇది అనేది ఒక స్పెషల్ బ్యాగ్ అనమాట. స్పెషల్ బ్యాగ్ అంటే దాంట్లో వచ్చేసి ఒక న్యూస్ పేపర్స్ ఉండొచ్చు, తర్వాత కొన్ని పీరియాడికల్స్ ఉండొచ్చు, తర్వాత కొన్ని బుక్స్ అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించినవి ఉండొచ్చు, తర్వాత ఒక ప్రింటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఒక బ్యాగ్లో ఒకే అడ్రస్లో డెలివర్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి పంపిస్తే కన్నా ఒక పర్సన్కి ఒకే అడ్రస్లో డెలివర్ కావాల్సినవి అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎం బ్యాగ్ అంటారు. ఒక స్పెషల్ బ్యాగ్ ఏమేమి ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉండొచ్చు, పీరియాడికల్స్ ఉండొచ్చు, బుక్స్ ఉండొచ్చు, తర్వాత ఒక ప్రింటెడ్ డాక్యుమెంటేషన్ కూడా ఉండొచ్చు అనమాట. అవన్నీ ఒక బ్యాగ్లో ఒకే అడ్రస్లో డెలివర్ కావాలనుకుంటే అటువంటి బ్యాగ్ని ఏమంటారంటే ఎం బ్యాగ్ అంటారు. ఓకేనా? ఈ ఎం బ్యాగ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే 750 రూపీస్. సో పోస్టేజ్ అనేది అదనంగా ఉంటుంది వెయిట్ను బట్టి. సో ఈ ఎం బ్యాగ్ వచ్చేసి వెయిట్ ఎంత ఉంటుందంటే అప్ టు 5 kgs వరకు 700 రూపీస్. తర్వాత వచ్చేసి ఒక్కొక్క కేజీకి వచ్చేసి ఈచ్ కేజీ ఎన్ని కేజీల వరకు అట్లా 30 kgs వరకు వచ్చేసి 150 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ లెటర్స్ అనేది మ్యాక్సిమం మనం ఎన్ని కేజీల వరకు పంపించవచ్చు అంటే లెటర్స్ కానీ స్మాల్ ప్యాకెట్స్ కానీ ప్రింటెడ్ పేపర్స్ కానీ
2 kgs వరకు, ఒకవేళ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ ఉన్నట్టయితేనే 7 kgs వరకు పంపించవచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఎం బ్యాగ్ ఏదైతే ఉందో ఆ ఎం బ్యాగ్ వచ్చేసి మ్యాక్సిమం 30 kgs వరకు పంపించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని సైజ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెటర్కి మనం పంపించాలనుకుంటే దాని సైజెస్ అనేది ఏ విధంగా ఉంటాయి, మ్యాక్సిమం వచ్చేసి లెంత్ విడ్త్ డెప్త్ LWD, దీన్ని LBH అని కూడా వచ్చారు, లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్. ఏదైనా కానీ పొడవు వెడల్పు హైట్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. అది వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 90 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. మినిమం ఒక పొడవు వెడల్పు వేసుకుంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్కి 9/14 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్/14 సెంటీమీటర్స్. బట్ ఓ 2 mm అనేది అటో ఇటో ఉండొచ్చు, 2 mm అనేది కొంచెం అటుగా ఇటుగా అనేది ఉండొచ్చు. తర్వాత ఒక గ్రేటెస్ట్ డైమెన్షన్ తీసుకుంటే కన్నా, ఒక గ్రేటెస్ట్ డైమెన్షన్ అంటే ఈ LWలో ఏదో ఒక డైమెన్షన్ అనేది ఖచ్చితంగా 60 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. ఒక 2 mm అంటే 2 mm అనేది కొంచెం అటు ఇటుగా టాలరెన్స్ అనేది ఉండొచ్చు. 60 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. గ్రేటెస్ట్ డైమెన్షన్ ఏదైనా ఒక డైమెన్షన్, ఒక లెంత్ కావచ్చు, విడ్త్ కావచ్చు, డెప్త్ కావచ్చు, ఏదైనా కానీ గ్రేటెస్ట్ డైమెన్షన్ 60 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. ఒకవేళ రోలర్ ఫామ్లో ఉన్నట్టయితే అంటే రౌండ్గా ఉన్నట్టయితే కన్నా లెంత్ ప్లస్ 2 డయామీటర్స్, మనం మెయిల్స్ చెప్పేటప్పుడు మీకు ఒకసారి చెప్పడం జరిగింది, లెంత్ ప్లస్ ఇక్కడ డయామీటర్ వస్తుంది కదా, అది దాని గురించి చెప్పడం జరిగింది. లెంత్ ప్లస్ 2 డయామీటర్లు కలుపుకున్న మ్యాక్సిమం వచ్చేసి 104 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. తర్వాత గ్రేటెస్ట్ డైమెన్షన్ అనేది 90 సెంటీమీటర్స్ కంటే దాటకూడదు. తర్వాత మినిమం వచ్చేసి ఈ రోలర్ దాంట్లో వచ్చేసి మినిమం వచ్చేసి 7 సెంటీమీటర్స్. ఏదైతే ఒక లెంత్ తీసుకుంటే ఒక గ్రేటెస్ట్ డైమెన్షన్ తీసుకుంటే కన్నా మినిమం వచ్చేసి 7 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఒక గ్రేటెస్ట్ డైమెన్షన్ అనేది 10 సెంటీమీటర్లకు తక్కువ కాకుండా, మినిమం కదా, మినిమం అంటే 10 సెంటీమీటర్స్ తక్కువ కాకుండా ఎక్కువ ఉండాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి 2 mm అనేది ఇక్కడ ఏది లెంత్ ప్లస్ 2 డయామీటర్లు కలుపుకుంటే మినిమం అనేది 90 సెంటీమీటర్స్ దాటకూడదు, అది 2 mm అనేది టాలరెన్స్ అటు ఇటుగా ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక పోస్ట్ కార్డ్ వచ్చేసి 14 సెంటీమీటర్స్/9 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. పోస్ట్ కార్డ్ అనేది 14 సెంటీమీటర్స్/9 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ లెటర్స్ అయితే కన్నా కాంపెన్సేషన్ ఏదే ఉంటుంది. కాంపెన్సేషన్ అంటే జనరల్గా ఒక లాస్ అయినా అంటే పోగొట్టుకుపోయినా, డ్యామేజ్ అయినా కానీ, తర్వాత వచ్చేసి థెఫ్ట్ జరిగినా కానీ అంటే పూర్తిగా ఎవరైనా దొంగిలించబడినా కానీ దానికి కాంపెన్సేషన్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్తున్నారంటే, ఒకవేళ పూర్తిగా థెఫ్ట్ అయినా, పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా కానీ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ దాంట్లో ఉన్నటువంటి ఆ వాల్యూ ఎంత అనేది ఒకటి, లేదా 30 SDR అంటే ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. సో ఈ ఇంటర్నేషనల్గా దేశాల మధ్య ఉన్నటువంటి ఆ డ్రాయింగ్ రైట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక దాన్ని కరెన్సీకి ఏముంటుందంటే ఇంటర్నేషనల్లో కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి ఆ కరెన్సీని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే అక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి థెఫ్ట్ జరిగినప్పుడు వచ్చేసి థెఫ్ట్ కానీ, డ్యామేజ్ కానీ, లాస్ కానీ జరిగితే కన్నా వాల్యూ ఆఫ్ కంటెంట్స్ లేదా 30 SDR అనమాట. 30 SDR అంటే 30 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనమాట. ఓకేనా. ఏదైతే వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కానీ లేదా 30 SDR స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, 30 SDRలో ఏదైతే మినిమం ఉంటుందో ఆ మినిమం తీసుకుంటారు, ఏదైతే తక్కువ ఉంటుందో అది తక్కువ చెల్లించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు పోస్టేజ్ ఫీజు ఎంతైతే పే చేశారో అంతా చెల్లించడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ పార్షియల్గా పోయినట్టయితే, పార్షియల్గా అంటే కొంచెం తక్కువ పోయినట్లయితే కానీ అది ఎలా ఇస్తుంటే వాల్యూ ఆఫ్ కంటెంట్స్, వాల్యూ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్, ఎంతైతే లాస్ అయిందో, ఎంతైతే డ్యామేజ్ అయిందో అంత చెల్లించడం జరుగుతుంది. అదే ఒకవేళ ఎం బ్యాక్ కనుక కాంపెన్సేషన్ ఏమి ఉంటుందంటే, ఎం బ్యాక్ ఇందాక తెలుసుకుంటే ఎం బ్యాక్ వచ్చి 150 SDR, మ్యాక్సిమం 150 SDR వరకు. SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ లెటర్స్ తర్వాత EMS ఆర్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్. సో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్నే EMS అంటారు. EMS అంటే ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ అనుకోండి. ఓకేనా. EMS బార్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్, ఏదైనా ఒకటి సేమ్. సో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి, సో మనం పంపించాల్సినటువంటి ఆ లెటర్స్ని మనం స్పీడ్ పోస్ట్లో పంపిస్తే దాంట్లో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ ఉంటారు. సో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్కి మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే మ్యాక్సిమం వచ్చేసి 35 kgs వరకు పంపించండి. ఒక ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ కెన్ బి బుక్డ్ అప్ టు విచ్ వెయిట్ అంటే కన్నా 35 kgs వరకు మనం పంపించవచ్చు. తర్వాత దీని సైజెస్ ఏ విధంగా ఉంటాయంటే కన్నా మనం ఎటువంటి డైమెన్షన్లు తీసుకున్నా, పొడవు తీసుకున్నా, వెడల్పు తీసుకున్నా, ఇటువంటివన్నీ కూడా 1.5 మీటర్స్ అనేది దాటకూడదు. 1.5 మీటర్స్ లోపలే ఉండాలి. ఒకవేళ లెంత్ ప్లస్ గ్రేటెస్ట్ సర్కంఫరెన్స్ తీసుకుంటే లెంత్ ప్లస్
ఒక సర్కమ్ ఒక చుట్టుకొలత అంటారు కదా, అది ఏదైతే ఎక్కువ చుట్టుకొలత ఉంటుందో ఆ చుట్టుకొలతను మనం కలుపుకుంటే కన్నా లెంత్ ప్లస్ చుట్టుకొలత తీసుకుంటే కన్నా 3 మీటర్స్ అనేది దాటకూడదు, ఎట్టి పరిస్థితులు 3 మీటర్స్ లోపలే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్కి వచ్చేసి ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ కూడా ఉంటుంది. జనరల్గా మనం వెబ్ బేస్డ్ అంటే నెట్లో మనం సెర్చ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కదా, సో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్కి కూడా ట్రాక్ అండ్ ట్రేస్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ కాంపెన్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే లాస్ అయినా లేదా టోటల్ థెఫ్ట్ అయినా టోటల్ డ్యామేజ్ అయినా కానీ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ ఆ కంటెంట్స్ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ అంటే ఆ పార్సల్లో కంటెంట్స్కు ఎంత వాల్యూ ఉంది అంతా కానీ ఆర్ 130 SDR కానీ ఏదైతే లెస్ అయితే కన్నా ప్లస్ అది ఏదైతే లెస్ అయితే ఉంటుందో ఆ లెస్ ప్లస్ పోస్టేజ్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ డిలే అయితే కన్నా 5% ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్. ఒకవేళ డిలే అయితే కన్నా 5% ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్. ఇప్పుడు డిలే 5 days తర్వాత కానీ డిలే అయినట్లయితే కన్నా 5% ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్ అనేది ఉంటుంది. అంటే డిలే అనేది 5 days దాటిందంటే యాక్చువల్గా ఈరోజు డెలివర్ అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి 5 days తర్వాత మనం ఇవ్వాల్సినటువంటి డిలేకి ఛార్జెస్ ఏంటంటే 5% ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ పార్షియల్గా డ్యామేజ్ అయితే కన్నా పార్షియల్గా డ్యామేజ్ అవ్వడము, పార్షియల్గా థెఫ్ట్ జరగడము ఇటువంటివి జరిగితే కన్నా దానికి వాల్యూ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ అంటే ఎంత వాల్యూ అయితే పోయిందో, లాస్ అయిందో, డ్యామేజ్ అయిందో అంతా ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్. సో ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్ వచ్చేసి మనకి ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే కార్పొరేట్ లేదా మరియు రీటైల్ కస్టమర్స్ కోసం మనం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా ఆల్ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్ అనేవి బుక్ చేస్తారు. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్కి కూడా మనకు ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ అయితే ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ అంటే అదే ఒక స్పీడ్ పోస్ట్ నెంబర్ అంటారో, మనకు స్పీడ్ పోస్ట్ రిజిస్టర్లు ఒక కన్సైన్మెంట్ నెంబర్ ఇస్తే కానీ ఆ నెంబర్ని మనం ఎట్లా మనం నెట్లో ట్రాక్ చేస్తామో, సో దీన్ని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ కూడా ఆ కన్సైన్మెంట్ నెంబర్ని మనం ట్రాక్ అండ్ ట్రేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీని యొక్క మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 20 kgs. ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్కి మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 20 kgs అనేది గుర్తుకుంది. తర్వాత దీని సైజ్ వచ్చేసి 1.05 మీటర్స్ కంటే ఎక్కువ ఉండరాదు, 1.05 మీటర్స్ లోపలే ఉండాలి లెంత్ అనేది. ఒకవేళ లెంత్ ప్లస్ గ్రేటర్ సర్కంఫరెన్స్ అనేది చుట్టుకొలత, లెంత్తో కలిపి చుట్టుకొలతను కూడా కలుపుకుంటే కన్నా మ్యాక్సిమం 2 మీటర్స్ లోపలే ఉండాలి, 2 మీటర్స్ అనేది దాటరాదు. ఓకేనా, మినిమం లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ బార్ 14 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత దీనికి కాంపెన్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ కాంపెన్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే 40 SDR పర్ పార్సెల్. ఒక్కొక్క పార్సెల్కి వచ్చేసి 40 SDR ప్లస్ 4.5 SDR పర్ కేజీ. ఫస్ట్ వచ్చేసి 40 SDR ప్లస్ 40 SDR అనేది ఒక్కొక్క పార్సల్కి 40 SDR ప్లస్ 4.5 SDR పర్ కేజీ. అంటే ఒక కేజీకి 4.5 SDR ఇచ్చి మళ్ళీ వచ్చేసి 40 SDR కూడా ఇస్తారంట. ఓకేనా, ప్లస్ లేదా వాల్యూ ఆఫ్ కంటెంట్స్ వీటిలో ఈ 40 SDR పర్ పార్సల్ ప్లస్ 4.5 SDR పర్ కేజీ అది కానీ లేదా వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కానీ ఏదైతే తక్కువ ఉంటుందో అది కాంపెన్సేషన్గా లాస్ అయినా టోటల్గా థెఫ్ట్ అయినా కానీ లేదా డ్యామేజ్ అయినా కానీ చెల్లించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి అట్లా ఈ విధంగా ఇచ్చినటువంటి వాల్యూ అనేది సీలింగ్ ఎంత అంటే 130 SDR ప్లస్ పోస్టేజ్ పేడ్. ఇంతకంటే వాళ్ళు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ అనేది వాళ్ళు ఎంత ఆర్టికల్ లాస్ అయినా ఎంత లాస్ అయినా కానీ 130 SDR ప్లస్ పోస్టేజ్ పేడ్, ఇంతకంటే మ్యాక్సిమం ఎక్కువ ఇవ్వరాదు. అది సీలింగ్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్కు సీలింగ్ అది. ఓకేనా, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్. సో ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్ అంటే ఏంటంటే కామర్స్ ఉంటాయి కదా, జనరల్గా ఆన్లైన్లో మనకు గూడ్స్ అమ్మేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం కామర్స్ కంపెనీస్ కోసం ఇది బార్డర్లో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి గూడ్స్ పంపించడానికి వీళ్ళకు కామర్స్ వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి సర్వీస్ ఏదంటే ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్. ఓన్లీ కామర్స్ వాళ్ళనే కాదు, జనరల్గా ఇండివిజువల్స్ కూడా మనం ఈ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్ అనేవి చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్లో కానీ ఒకవేళ కస్టమర్లు మంత్లీ రెవెన్యూ కానీ ఎక్కువ మొత్తంలో చేసినట్టయితే వాళ్ళకు ఒక డిస్కౌంట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత అంటే ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్లో డిస్కౌంట్స్ రేట్స్ ఎలా ఉన్నాయంటే 2 lakhs నుంచి మంత్లీ రెవెన్యూ అనేది 2 lakhs నుంచి 10 lakhs వరకు చేసినట్టయితే కన్నా 5% డిస్కౌంట్ అనేది ఉంటుంది.
ఒకవేళ 10 lakhs అబోవ్ అంటే 10 లక్షల రూపాయి నుంచి 50 lakhs వరకు చేసినట్టయితే కనుక 10% డిస్కౌంట్ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ 50 lakhs అబోవ్ ఉన్నట్టయితే కనుక 50 lakhs అబోవ్ అంటే 50 లక్షల రూపాయి నుంచి స్టార్ట్ చేసిన దానిపైన ఇంకా ఎంతన్నా ఉండని 15% డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎన్ని డెస్టినేషన్స్ కంటే అన్ని డెస్టినేషన్స్కి ఇవే రేట్స్ అప్లై అవుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్ అనేవి ఏసియా పసిఫిక్ రీజియన్కు పంపించడానికి చాలా అనుకూలమైనటువంటి స్కీమ్ అనమాట. ఏసియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్కి పంపించడానికి చాలా ఎకనామికల్, మరియు వచ్చేసి దీని యొక్క మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 2 kgs వరకు మనం బుక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఫాస్ట్ అండ్ ఎకనామికల్ ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ కూడా ఉంటుంది. తర్వాత ఇది ఒక కన్వీనియంట్ సర్వీస్ అనమాట. తర్వాత వచ్చేసి కామర్స్ వాళ్ళకు యూజ్ అయ్యేది. తర్వాత పికప్ ఫెసిలిటీ కూడా ఈ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్లో పికప్ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత వాల్యూమ్ డిస్కౌంట్స్ అనేది ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ అనేది ఎవరికి ఉంటాయి, అడ్వాన్స్ డిపాజిట్ ఫెసిలిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్లో డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్కౌంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఒకవేళ మంత్లీ రెవెన్యూ అనేది 1 lakh వరకు చేసినట్టయితే కనుక ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. ఒకవేళ 1 lakh నుంచి 2 lakhs వరకు చేసినట్టయితే కనుక 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2 lakhs అబోవ్ నుంచి, ఇది 1 lakh అబోవ్ అనమాట, 2 lakhs అబోవ్ నుంచి 2 lakhs అబోవ్ తర్వాత కానీ చేసినట్టయితే కనుక 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీంట్లో ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్. ఇది కూడా మంత్లీ రెవెన్యూ ఎవరికైతే కనుక 1 lakh వరకు ఉన్నా కానీ డిస్కౌంట్ అనేది ఉండదు. 1 lakh అబోవ్ నుంచి 2 lakhs వరకు ఉన్నట్టయితే 5% ఉంటుంది. 2 lakhs అబోవ్ ఉన్నట్టయితే 10% అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకునేది. దిస్ ఈస్ అబౌట్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్స్. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ మెయిల్లోనే ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్. సో తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మనం ఎప్పుడైతే ఈ ఇంటర్నేషనల్ మెయిల్స్ అనేవి యూజ్ చేస్తుంటామో, ఈ ఇంటర్నేషనల్ మెయిల్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు జనరల్గా కస్టమ్స్ డిక్లరేషన్స్ ఫామ్స్ అని 2 రకాలు యూజ్ చేయాలండి. కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్స్ అని 2 ఫామ్స్ యూజ్ చేయాలి. అది ఏంటంటే CN22 ఒకటి, CN23 ఒకటి, CN23 ఒకటి. CN22 ఎప్పుడు వాడతారంటే కనుక మనం పంపించేటటువంటి ఆర్టికల్ వాల్యూ <300 SDR ఉన్నట్టయితే, CN22. ఒకవేళ 300 కానీ అంటే 300 ఆర్ 300 అబోవ్, 300 ఉన్నా లేదా 300 అబోవ్ ఉన్నా కానీ CN23 యూజ్ చేయాలి. కస్టమ్ డిక్లరేషన్ ఫామ్స్ CN22 వచ్చేసి ఆర్టికల్ వాల్యూ 300 SDR కంటే తక్కువ ఉంటే CN22 వాడాలి. ఒకవేళ CN23 అనేది ఎప్పుడు వాడతాం, 300 కానీ 300 అబోవ్ కానీ ఆర్టికల్ వాల్యూ ఉన్నట్టయితే కనుక అప్పుడు CN23 అనేది యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఎంబ్యాక్ పోస్టేజ్ ఛార్జెస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అప్ టు 5 kgs వరకు వచ్చేసి 700 రూపీస్. 5 kgs దాటిన తర్వాత పర్ కేజీ వచ్చేసి 150 రూపీస్, అప్ టు 30 kgs వరకు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది వచ్చి CN22, CN23 గురించి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్ అంటే ఏంటంటే, సో జనరల్గా మన ఇండియాలో ఈ గూడ్స్ అనేవి ఏవైతే గూడ్స్ ఉంటాయో, ఈ ఐటమ్స్ అనేవి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది ఎవరికైతే ఉందో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ఎవరికైతే ఉందో ఈ కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫారిన్కి వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ మెయిల్ సర్వీస్ ద్వారా పంపించడానికి ఉన్నటువంటి ఆ ఛానల్ ఏమంటారంటే ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ అనేది త్రూ పోస్టల్ ఛానల్. సో ఈ పోస్టల్ ఛానల్ ద్వారా ఈ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఈ ఛానల్ ద్వారా ఈ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ పోస్టల్ ఛానల్ జనరల్గా మొదట్లో ఎక్కడెక్కడ ఉందంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ కొచ్చి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నట్టు ఏముండేటువంటి ఇక్కడ ఎఫ్పిఓస్ అంటే ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేవి ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేదాన్ని ఈ పోస్టల్ ఛానల్ అంటారు. ఓకేనా, సో ఈ పోస్టల్ ఛానల్లో ఉన్నటువంటి ఈ ఫారిన్ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకు ఈ పోస్టల్ ఛానల్లో ఎన్ని ఎఫ్పిఓస్ ఉన్నాయంటే దాదాపు 28 పోస్టల్ ఛానల్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఈ 28
ఆఫీసుల ద్వారా ఈ గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ జనరల్గా ఈ గూడ్స్ ఎక్కడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అక్కడ జనరల్గా 2 ఫామ్స్ యూజ్ చేస్తారు. అది ఏదంటే పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 1 అనేది ఒకటి, తర్వాత పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 2 అనేది ఒకటి. పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 1 అనేది ఒకటి, పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 2 అనేది ఒకటి. సో జనరల్గా పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 1 అనేది కామర్స్ వాళ్ళకి. సో కామర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 2 అనే ఫామ్ అనేది యూజ్ చేయాలి. జనరల్గా ఎవరైతే గూడ్స్ పంపిస్తారో వాళ్ళు ఇక్కడ ఫారిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ PBE1 అనే ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్తో పాటు వాళ్ళ గూడ్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కస్టమ్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. కస్టమ్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత అన్నీ ఓకే అయితే కనుక వాళ్ళు మన డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఒక కన్సైన్మెంట్ స్టిక్కర్ అనేది, కన్సైన్మెంట్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టమ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ PBE1 అనే ఫామ్ని 2 రకాలుగా 2 కాపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కాపీస్లో వచ్చేసి ఒక కాపీ వచ్చేసి కస్టమ్స్ దగ్గర ఉంటుంది, ఇంకో కాపీ వచ్చేసి ఎవరైతే ఈ కామర్స్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, కామర్స్ అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సెకండ్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కామర్స్ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ తరపున వచ్చినటువంటి బ్రోకర్కైనా కావచ్చు, వాళ్ళకి సెకండ్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ ఐటమ్స్ అనేది దాదాపుగా మనకు ఎట్లయినా పంపించవచ్చు వాళ్ళు. అంటే ఇంటర్నేషనల్ లెటర్స్ అయితే కానీ అందులో ఉన్నవి 2 kg వరకు, తర్వాత ఒకవేళ ఎయిర్ పార్సల్ ద్వారా అయితే కనుక 20 kg వరకు, ఒకవేళ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే కనుక జనరల్గా 35 kg వరకు ఇటువంటివన్నీ కూడా పోస్టల్ జనాల ద్వారా పంపించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇదండి, ఓకేనా, మొత్తం ఇంటర్నేషనల్ మెయిల్స్ గురించి అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.